ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాలకృష్ణ గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన భూముల గురించి. అయితే ఇప్పుడు మరి నాగార్జున గారి కన్వెన్షన్ ని కూల్చివేయడానికి అప్పట్లో తను మాట్లాడిన వ్యాఖ్యలకి ఏమైనా సంబంధం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్ లో అయితే ఏవేవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అంటే కబ్జా చేసి మరి వాళ్ళు ఆక్రమించుకొని కట్టడాలు అయితే ఉన్నాయో వాటిని అయితే కూల్చేసే పనిలో ఉన్నాయి. మనం చూసినట్టయితే నాగార్జున గారి ఏదైతే కన్వెన్షన్ ఉందో అది అయితే కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే గతంలో బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు మరి కూల్చివేయడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం ఉంటే అంటే యాక్చువల్గా నాగార్జున గారిది కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వివాదం. 2014లోనే ఎప్పుడో కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ఎస్పెషల్లీ అప్పుడు సరిగ్గా బైఫ్రికేట్ అయిపోయింది కదా ఆంధ్ర తెలంగాణ. సో ఈ కబ్జాల వ్యవహారము, చెరువులు కాపాడుకోవడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది. అలాగే గండిపేట చెరువు వ్యవహారం కూడా కొన్ని జీవో నంబర్ 111 ఏదో ఆయన పాస్ చేశారు, మళ్ళీ తీసేసి ఎత్తేసారు. వాళ్ళు ఒక లబ్ధి పొందడం కోసమే అప్పటి ప్రభుత్వం ఇలా చేసింది అన్నట్టు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ ఇది రకమైన దొరలపాలన అన్నట్టు కూడా ట్రోల్స్ జరిగాయి. సో ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ నాకు తెలిసి ఒక 15-16 ఇయర్స్ నుంచి ఉంది. సో అక్కడ ఏంటంటే అది సరిగ్గా తొమ్మల చెరువు ఏదో అంటారు మనకి, ఇటువైపు శిల్పకళా వేదిక, అటువైపు తుమ్మిడికుంట చెరువు సంథింగ్. మనం సైబర్ హౌస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్లో శిల్పకళా వేదిక, రైట్లో లోపలికి ఉంటుంది ఆ చెరువు. సో అక్కడ వీళ్ళు కేటాయించిన భూమి అయితే ఉంది. కేటాయించిన భూమిని మాత్రమే పార్కింగ్కి విడిచిపెట్టి కొంచెం ఆ చెరువులోకి పిల్లర్స్ వేసి చెరువు మీద అంటే దాని లేక్ వ్యూ లాగా, ఒక లేక్ వ్యూ వచ్చేలాగా కన్స్ట్రక్షన్ జరిగింది. మేబీ ఆ ఒడ్డునుంది కాబట్టి అలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారేమో అనుకున్నాను. అందరూ అలాగే అనుకున్నారు. బట్ దాంట్లో చాలా ప్రోగ్రామ్స్, పెద్ద వాళ్ళ కల్చర్స్, ఈవెంట్స్ అవన్నీ కూడా జరిగేవి. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా, ఎందుకంటే హైటెక్ సిటీ నడిబొడ్డున ఉంది కాబట్టి, మాదాపూర్ నడిబొడ్డున. అయితే ఇప్పుడు అది ఎప్పటి నుంచే వ్యవహారం ఉంది. కోర్టు ఇలాంటి అక్రమ కట్టాలంటే కూల్చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది, కానీ గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. సో ఈ ప్రభుత్వంకి వచ్చాక ఇది చూచాయిగా సూచనలు చేసినప్పటికి కూడా ఏముందిలే, పెద్ద తలకాయలు వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ చట్టాలు, న్యాయము, రూల్స్, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు వీళ్ళ వరకు వర్తిస్తాయి తప్ప అప్పర్ మిడిల్ క్లాస్ ఆ పై వాళ్ళకి ఏవి వర్తించవు నాకు తెలిసినంతవరకు. ఏదో ఒక ఆప్షన్స్ ఉంటాయి, రెమెడీస్ ఉంటాయి, వాళ్ళు ఏదో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏదో చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ హైదరాబాద్ డిజాస్టర్ సంబంధించిన ఏదైతే ఉందో దాని రంగనాథన్ గారు ఫుల్ పవర్స్ ఇచ్చేసారంట ముఖ్యమంత్రి. ఇచ్చేయడం ఆయన ఎక్కడెక్కడ ఆల్రెడీ మన పేరేంటి మల్లారెడ్డి గారు మాజీ మంత్రి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చేశారు. ఆయన కూడా కొంత మేరకు ఆయన మంచి యూనివర్సిటీ వరకు కట్టించుకున్నాడు. దాని పక్కవ కూడా ఆక్యుపై చేశారన్నట్టు కూడా గతంలో చాలా విమర్శలు వచ్చాయి, కానీ ఎక్కడ ఎవరు ఏం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. సో అలాగే పెద్ద వాటి మీద కూడా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ రోడ్డుకి అడ్డగా ఉన్నవి, ఈవెన్ ఫ్లైఓవర్స్ వేసేటప్పుడు ఒకవేళ రోడ్డుకి ఇబ్బందిగా ఉంటే మా రోడ్డు మధ్యలో ఉండే టెంపుల్స్ కానీ, మసీదులు కానీ అవి కూడా పక్కకి జరిపి వేయడానికి కూడా గవర్నమెంట్ ఫుల్గా చేసేస్తుంది. మన ఇప్పుడు లింగంపల్లి దగ్గర కూడా మనం చూస్తే చందానగర్ దగ్గర బిహెచ్ఈల దగ్గర నడి మధ్యలో ఉన్న అమ్మవారి గుడి కూడా పక్కకు తప్పించి ఫ్లైఓవర్ వేసేస్తున్నారు. అలాగే రామంతపూర్లో కూడా ఒక మధ్యలో రామంతపూర్ నెంబర్ దగ్గర సంథింగ్ ఒక మధ్యలో మసీద్ లాగా దాన్ని కూడా పక్కకు జరిపి ఫ్లైఓవర్ వేసే ప్లాన్ చేస్తున్నారు. అన్ని ఎక్కడెక్కడ సెట్ చేస్తున్నారు. ఇక్కడ నాగార్జున గారికి వచ్చేసరికి ఈ కోర్టులో స్టే విధించిన అది పక్కా పట్టా భూమి ఉంది, నా పేరునే అదే మా కుటుంబ సభ్యుల పేరు మీద ఉందో సంథింగ్ మా పేరు మీద ఉందో అన్నట్టు కూడా ఆయన కోర్టుకి అప్పీల్ చేశారు. బట్ ఆ రోజు జరిగింది ఏంటంటే కోర్టు ఇంకా మధ్యాహ్నంకి ఎప్పుడో స్టే ఇచ్చింది, అప్పటికే మొత్తం పడగొట్టేశారు. సో వాళ్ళు కూడా హైడ్రా అధికారులు కూడా ఏమంటారు, పక్కాగా నిక్కచ్చిగా చెప్పేది ఏంటంటే స్టే లేదని చెప్తున్నారు. స్టే తర్వాత వచ్చింది, ముందు వీళ్ళ ఏదైతే నోటీసులు ఇచ్చారో దాన్ని మీరు పట్టించుకోలేదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే పక్కా భూమి అనుకుంటున్నారో ఆ పక్కా భూమిని మీరు మిగతా పార్కింగ్కి వేరే ఈవెంట్స్ వరకు వాడుతున్నారు. మెయిన్ ఆ షెడ్ ఏదైతే పెద్దగా నిర్మించుకున్నారో, లేక్ వ్యూ ఒక షెడ్ లా నిర్మించారో అది మాత్రం కబ్జా చేసిన చెరువులు సుమారుగా
3 ఎకరాల పైన చెరువుని ఎన్నో కుంటల్ని ఆ కుంటలు అంటుంటే కుంటల్ని కవర్ చేసేసి కట్టారు. అది సరే చెరువులో కదా ఏముంటుందిలే అని అనుకో కట్టేసి ఉంటారు మీరు, అది మేము చెప్పాము కానీ మీరు వినలేదన్నట్టుగా అధికారులు అలా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద నాగార్జున గారు ఏదైతే స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నించారో స్టే వచ్చేసరికి ఇది మొత్తం నేలమట్టం చేసేసారు. ఇప్పుడు ఏదైతే ఇట్లా చెప్పారో గతంలో చిరంజీవి గారు నాగార్జున గారు కూడా ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్ళి మేము సినిమా కార్మికుల వ్యవహారమై లేదంటే సినిమా కార్మికుల కోసం మేము వాళ్ళకి ఏదో ఒకటి భృతి కల్పించండి, వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కల్పించండి, వాళ్ళకి మంత్లీ పెన్షన్ లాగా ఏవో రకరకాలుగా బిల్డింగ్స్కి సంబంధించి కానీ ఏవో అడగడానికి వెళ్ళారు అన్నట్టుగా అయ్యింది. ఇదే వ్యవహారంలో అప్పట్లో బాలయ్య గారికి కూడా ఒక మీడియా మిత్రుడు సార్ ప్రముఖులు అందరూ కూడా వెళ్ళారు మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నట్టుగా అడిగితే నాకు ఎవరు చెప్పారు, నన్ను ఎవరు పిలిచారు, మేబీ వాళ్ళేదో వాళ్ళ సొంత ల్యాండ్ల కోసమో వాళ్ళు భూమి వ్యవహారాల కోసం మాట్లాడుకుంటున్నాయంటే ఆయన ఎలాగ ముక్కుసూటిగా ముఖం మీద మాట్లాడతారు కదా. అప్పట్లో కూడా పెద్ద ఇష్యూ అయింది. అంటే బాలయ్య గారికి పెళ్ళలేదని అక్కస్తో ఇలా మాట్లాడారేమో అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే అది ఇది నెట్జన్స్ కంపేర్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఓహో గతంలో బాలయ్య గారు ముందే చెప్పారు, అందుకే ఎన్ కన్వెన్షన్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. రేపు పొద్దున కేటీఆర్ గారి తాలూకా ఫ్రెండ్ ఫామ్ హౌస్ కూడా ఏదో కబ్జా గురైంది, ఏదో కబ్జా గురైంది, అది కూడా కూల్చివేతకి గురవబోతుంది అని అంటే వెంటనే కేటీఆర్ గారు ఏమంటున్నారు, అది నాది కాదు నా ఫ్రెండ్ది అంటున్నారు. అందులో ఏదైనా ఉన్నా కూడా నేను దీని దగ్గర ఉండి కూల్చేస్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పారు. ఇప్పుడు ఆయన కాదు ఆయన ఫ్రెండ్ అన్నప్పుడు ఈయన స్పందించాల్సిన అవసరం లేదు కదా, కూల్చేసుకోండి అంటే ఆయన ఏమంటున్నారు అంటే టీవీలో నాది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, అది నాది కాదు నేను లీజుకు మాత్రమే తీసుకున్నాను, అది నాకు సంబంధించింది కాదని చెప్పి దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, అతను బినామీని అలా పెట్టారు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నారు, అది ఆయనదే అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఏదో ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఫేవర్ గా చేసుకోవడం అన్నట్టు కూడా మనం కొంత చూస్తున్నాం. అయితే ఏదైతే కామన్ చెరువులు విషయంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కొన్ని చెరువులు మాక్సిమం కాపాడగలిగారు, పై వరకు రైలింగ్ అది వేసి. మరి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకు అనుగుణంగా ఉండేవి మాత్రం కొన్నింటికి సరిగ్గా స్పందించలేదని విమర్శ అయితే ఉంది. చాలా వరకు చెరువుల్ని అక్కడ చెత్త వేయకూడదని పెద్ద పెద్ద సిటీ మధ్యలో ఇప్పుడు సురారం అలాగే రామాంతపూర్ అలాగే ఇటువైపు చెర్లపల్లి వైపు కొన్ని చెరువులకి పెద్ద హైట్లో రైలింగ్ వేసేసి అట్లా చెత్తలు కూడా వేయకుండా ఉండేందుకు చాలా చేశారు. దగ్గర ఒక 70-80 చెరువులు పెద్ద పెద్ద చెరువులకి అట్లా కాపాడుతూ వచ్చారు. బట్ ఆల్రెడీ కబ్జా అయిపోయిన మాత్రం రికవరీ చేయలేకపోయింది గత ప్రభుత్వం. మేబీ వాళ్ళ మొహమాటంతోనో లేదంటే వాళ్ళకున్న పరిచయాలతోనో ఏం చేయలేకపోయిందేమో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా కాదు. ఈవెన్ ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా రేవంత్ రెడ్డి గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా ట్రోల్స్ అవుతున్నాయి. ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసి చెరువులు ఆక్యుపై చేసి కట్టారో అది ఎవడైనా విడిచిపెట్టాం, అది మా పార్టీ వాళ్ళైనా మా పార్టీ వాళ్ళు కాకపోయినా ప్రభుత్వం వాళ్ళైనా ప్రభుత్వం వాళ్ళు కాకపోయినా ఎవరిని వదిలేదు లేదు, అందరికీ సమన్యాయం ఉంటుంది, అందరినీ కూల్చివేస్తామని చెప్పారు. ఇది కూడా నోటీసులు ఇచ్చారు, ఇచ్చినప్పటికి కూడా స్పందించకపోవడం హైడ్రా ఈ విధంగా చర్యలు తీసుకుంది. బట్ నాగార్జున గారు కొంచెం కోపంగా గురుగానే ఉన్నారు. దాన్ని బట్ నెట్జన్స్ ఏంటంటే వాళ్ళు గతంలో బాలయ్య బాబు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఓహో అది నిజమేనేమో అనే అంశంగా కూడా ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా నాగార్జున గారు నెక్స్ట్ ఈ కోర్టు నుంచి ఎటువంటి చర్యలు ఆర్డర్స్ తెప్పించుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.